వైసీపీ విచ్చలవిడిగా మద్యం రేట్లు పెంచేసి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తుందని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. అక్రమ మద్య విధానం గత ప్రభుత్వం ప్రోత్సహించిందని మండిపడ్డారు. రేట్లు పెరగడంతో బీర్ కాకుండా యువత గంజాయికి అలవాటు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు. శ్రీనివాస్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు, 5 సభ్యులుగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు. సెబ్ అని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇతర అందరిని కూడా దాదాపు 70% తీసుకెళ్ళి ఎస్ఈబి అని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు. వాళ్ళ అక్రమ మద్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాపులో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు. ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. వెళ్ళిన దగ్గరల్లా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 2019 ఎన్నికల్లో రకరకాలుగా మాయమాట